హాయ్. సో, ఇక్కడ మీకు నా టీచర్స్ ఇంటర్వ్యూ అనేది ఏప్రిల్ 14th 2026 ఈ ఏప్రిల్ 14 ఇంటర్వ్యూ అయింది. సో ఇంటర్వ్యూ ఎలా అయింది, ఎన్ని కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, ఎలా సెలెక్ట్ అయ్యాను మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సో ఇంటర్వ్యూ వచ్చేసి 14th ఏప్రిల్లో జరిగింది హైదరాబాద్లో. సో ఫస్ట్ నేను ఇంటర్వ్యూ రోజే చెప్తారు మీరు ఏ రోల్లో సెలెక్ట్ అయ్యారో. ఇంటర్వ్యూ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది. ఇంటర్వ్యూ మెయిల్లో మెన్షన్ చేస్తారు మీరు ఏ రోల్ సెలెక్ట్ అయ్యారు. లైక్ నిజానా, డిజిటల్ ప్రైమా అని. మనకి డిజిటల్ ప్రైమా ఉన్నాయి ఈసారి మేము రాసినప్పుడు. సో డిజిటల్ ప్రైమా అని మీకు మెన్షన్ చేస్తారు ఇంటర్వ్యూ ఇన్వైట్ రోజు. దాన్ని బట్టి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే టీచర్స్ 26 మార్చ్లో రాసినప్పుడు మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి కట్ ఆఫ్. ఫస్ట్ యాప్టిట్యూడ్, వర్బల్, ఇలా కొన్ని రౌండ్స్ తర్వాత కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. సో ప్రతి సెక్షన్లో ఒక కట్ ఆఫ్ పెట్టి అలా సెక్షన్ కట్ ఆఫ్ వేస్తారు. సో ఈ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఇవన్నీ ఎక్కువ చూడరు, చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. దానికి ఒక 4-5 సాల్వ్ చేసినా సరిపోతాయి ప్రతి సెక్షన్కి. తర్వాత మెయిన్ వచ్చేసరికి కోడింగ్ క్వశ్చన్సే వస్తారు. మీరు ఇందులో పర్ఫామ్ బాగా చెప్పాను, కోడింగ్ క్వశ్చన్స్ చూస్తారు. కోడింగ్ క్వశ్చన్స్లో మీరు 1.5 కంటే ఎక్కువ, అంటే ఒక కోడింగ్ క్వశ్చన్ ఫుల్ అయిపోయి నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్ ఒక 3-4 టెస్ట్ కేస్ పాస్ అయితే మీకు డిజిటల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ వేస్తే ప్రైమ్ వస్తుంది. సో నేను 2 కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. సో సాల్వ్ చేసినప్పుడు నేను అనుకున్నాను ఫస్ట్ నాకు డిఎస్ఏ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీ క్వశ్చన్ ఎలాగో ఇస్తారో డిఎస్ఏ మీద అనుకొని ఒక డిజిటల్ అని వస్తానని ట్రై చేద్దామని వెళ్ళాను. సో అక్కడేమైందంటే సెకండ్ మనకు వచ్చే డిఫికల్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇది క్వశ్చన్ సాల్వ్ చేశాను. సో నా కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ కోడింగ్ క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఫస్ట్ కోడింగ్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఒక వాల్యూ ఇస్తాడు, ఒక అరే ఇస్తాడు. ఈ స్ట్రింగ్లో ఈ స్ట్రింగ్లో ఎన్ని పాస్ చేయాలో అతను ఇస్తాడు ఎల్ అనే వాల్యూతో. ఇక్కడ 3 అని మెన్షన్ చేస్తాడు కాబట్టి ఫస్ట్ 3 తీసుకొని ఒక సెట్, సెకండ్ 3 ఒక సెట్, థర్డ్ ఒక సెట్. ప్రతి సెట్లో 3-3గా డివైడ్ చేసి ఒక్కో సెట్ అనుకోవాలి. అలా ప్రతి సెట్లో ఏ వాల్యూ ఏది వచ్చిందో అది ఇక్కడ ప్రింట్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఇలా 3 స్ప్లిట్ చేశారనుకోండి. ఇలా స్ప్లిట్ చేసినప్పుడు ఈ సెట్లో ఏస్ అనేది లేవు, ఈ సెట్లో ఏస్ అనేది ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది. సో ఏస్ అనేది 3 కదా. ఈ సెట్లో ఎక్కువ ఏస్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఏస్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ 3. ఇది క్వశ్చన్. సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. బీబీ, తర్వాత ఏ, తర్వాత బిఏబి, తర్వాత ఈ 4 సెట్లో సెకండ్ సెట్లో ఎక్కువ ఏస్ ఉన్నాయి, ఎక్కువ ఏ సెట్లో ఎన్ని ఏస్ ఉన్నాయో ప్రింట్ చేయాలి. 3 కాబట్టి ఇందులో 3 ఉన్నాయి కాబట్టి 3 ప్రింట్ చేయాలి. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే అది కోడింగ్ క్వశ్చన్. సో దానికి కోడ్ రాయాలి. సో ఈజీగా కోడ్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం రాయవచ్చు, ప్రతి సెట్ డివైడ్ చేసి. ఇలా కోడింగ్ క్వశ్చన్. తర్వాత సెకండ్ కోడింగ్ క్వశ్చన్ వచ్చేది నంబర్ ఆఫ్ స్వాప్స్ అనేటివి డిఎస్ఏలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మినిమం స్వాప్స్ అడగలేడు, జస్ట్ ఎన్ని స్వాప్స్ అయితే జస్ట్ కౌంట్ అడిగాడు. అంటే సపోజ్ ఇక్కడ ఒక అన్సార్టెడ్ అరే, ఇది సార్టెడ్గా లేదు, అన్సార్టెడ్ అనేది సార్టెడ్ అరే చేయడానికి ఎన్ని స్వాప్స్ మనకు అవుతాయి వాడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు ప్రతిదీ. సో అది ఈ స్వాప్స్ చూస్తుంటే మీకు
బబుల్ షాట్ గుర్తుకొస్తుంది. బబుల్ షాట్లో ఒకటి ఇలా స్వాప్ అయికుంటూ వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫాలో అవుతున్నా అంటే ఫస్ట్ హైయెస్ట్ వాల్యూని తీసుకొని హైయెస్ట్ వాల్యూని ఫస్ట్ పొజిషన్ దాకా తీసుకొస్తున్నాడు. ఫస్ట్ 50 ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ అలా ఫస్ట్ పొజిషన్ తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ 40 తీసుకెళ్ళి 40ని ఇక్కడ మూవ్ చేస్తున్నాడు. తర్వాత ఇలా అంటే ప్రతి హైయెస్ట్ ఎలిమెంట్ని ఫ్రంట్కి తీసుకొచ్చి ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని స్వాప్స్ అవుతుంది. ఇలా చేస్తే మొత్తం మనకు 6 స్వాప్స్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఎన్ని స్వాప్స్ అవుతాయో అది అవుట్పుట్గా ప్రింట్ చేయాలి. సో దానికి కోడ్ ఇది. సో ఈ కోడ్ అనేది డిఫరెంట్ డిఎస్ఏలో డిఫరెంట్గా చేయొచ్చు. డిఎస్ఏలో ఇంకా తక్కువ మనము ఈ క్వశ్చన్ అనేది బిగ్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ ఇది. ఎందుకంటే ఇది ఒక ఫర్ లూప్ లోపల ఇండెక్స్ అనేది ఇంకొక ఫర్ లూప్ లాగా అవుతుంది. సో ఫర్ లూప్ కాబట్టి బిగ్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ. సో దీన్ని n-log n టైం కాంప్లెక్సిటీతో కూడా చేయొచ్చు డిఎస్ఏ యూజ్ చేసి. కానీ ఇక్కడ డిఎస్ఏ నాకు అంత రాదు కాబట్టి సో నేను బేసిక్ అప్రోచ్ వెళ్ళా. కానీ ఇక్కడ బిగ్ ఆఫ్ n² తో వెళ్ళినా నాకు టైం అవుట్స్ ఏం కాలేవు టెస్ట్ కేసెస్లో. సో టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యాయి. సో అలా ఈ కోడింగ్ క్వశ్చన్ పార్షియల్గా అవుతుంది అనుకుని ఫుల్ టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయిపోయినాయి. సో అలా టీసీఎస్ ప్రైమ్లోకి నాకు ఇంటర్వ్యూ ఇన్వైట్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది, ప్రైమ్కి సెలెక్ట్ అయినట్టు. తర్వాత వెళ్ళి ఇచ్చాను నేను. సో అనుకున్నా మళ్ళీ ఇక్కడ డిఎస్ఏ అడిగితే మళ్ళీ రిజెక్ట్ చేస్తారని. కానీ ఇక్కడ డిఎస్ఏ క్వశ్చన్స్ అడగలేదు. ఎందుకంటే మీరు ప్రైమ్కి సెలెక్ట్ అయితే వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు, వీళ్ళకి కోడింగ్ డిఎస్ఏ బాగొచ్చు కాబట్టి ఇందులో ఇంకా మట్టుకైతే అడిగారు. ఎందుకంటే ప్రైమ్ సెలెక్ట్ అయ్యారు కాబట్టి కోడింగ్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మిగతా టాపిక్స్ అడుగుతారు. సో నా కేసులో అలా జరిగింది. సో నాకు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో అడిగారు, తర్వాత ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకటి అడిగారు. నేను ఒక 3-4 ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసినాం, అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ అడిగారు. దాని తర్వాత ఎన్క్యూటీలో వచ్చిన కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్పారు, పేపర్లో సాల్వ్ చేశాను. దాని తర్వాత ఒక ప్యాటర్న్ ప్రాబ్లమ్ ఇచ్చారు, ప్యాటర్న్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేశాను, పిరమిడ్ ప్యాటర్న్ ప్రాబ్లమ్. సో ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అన్నీ నేర్చుకున్నామండి, లైక్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోలేటెడ్ ట్రయాంగిల్, పిరమిడ్ అండ్ డైమండ్. ఈ ప్యాటర్న్స్ అన్ని నేర్చుకోవాలి, బేసిక్ ప్యాటర్న్స్. దాని తర్వాత ఎస్క్యూఎల్ కోడింగ్ గురించి ఎస్క్యూఎల్ అడిగారు. ఎస్క్యూఎల్లో సెల్ఫ్ జాయిన్ పైన విండోస్ ఫంక్షన్ పైన ఒక కోడింగ్ క్వశ్చన్ అడిగారు. సో అక్కడ ఏమైందంటే సో అక్కడ ఎస్క్యూఎల్లో నాకు సెల్ఫ్ జాయిన్ పైన కోడింగ్ క్వశ్చన్ అడిగారు. సో విండో ఫంక్షన్ పైన ఒక కోడింగ్ క్వశ్చన్ అడిగారు, ర్యాంక్ పైన కోడింగ్ క్వశ్చన్ అది. సో అది కూడా సాల్వ్ చేశాను. ఈ మనం ఎస్క్యూఎల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ బేసిక్స్ ప్రిపేర్ అవుతారు. సో ఫైన్, బేసిక్స్ ప్రిపేర్ అవ్వండి చాలు. కానీ విండోస్ ఫంక్షన్, సెల్ఫ్ జాయిన్ ఫంక్షన్ కంపల్సరీ చదువుకోండి. విండోస్ ఫంక్షన్ నెగ్లెక్ట్ చేస్తారు, విండోస్ ఫంక్షన్ చదువుకోండి. లైక్ ర్యాంక్, డెన్స్ ర్యాంక్, రోల్ నెంబర్ ఇట్లా ఉంటాయి, చదువుకోండి, ఈజీగానే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే టెక్నాలజీస్ మెన్షన్ చేసిన రెజ్యూమ్లో. సో ఫస్ట్ రెజ్యూమ్లో వాళ్ళు చూసేది ఫస్ట్ ప్రాజెక్ట్స్, తర్వాత ఏం టెక్నాలజీ మెన్షన్ చేసామని చూస్తారు. నేను మెన్షన్ చేసిన టెక్నాలజీస్ పైథాన్, ఎస్క్యూఎల్, డేటా అనలిస్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్ లైక్ పవర్ బిఐ, టాబ్లో, పాండాస్, NumPy, ఎంఎల్ కూడా మెన్షన్ చేశాను. సైకిట్ లెర్న్, టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఇలాంటివి మెన్షన్ చేశాను.
సో ఆ టెక్నాలజీ గురించి అడిగారు, ఎందుకు యూజ్ చేస్తారు, బేసిక్గా అడిగారు పైన. దాని తర్వాత ఓకే అని చెప్పి వెళ్ళమని చెప్పారు. తర్వాత కొంచెంసేపు తర్వాత మళ్ళీ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది మీకు అని చెప్పారు. సో బేసిక్గా ఎట్లా జరుగుతుందంటే మీకు బయట ఫస్ట్ వెయిట్ చేపిస్తారు. వెయిట్ చేసిన తర్వాత టీఆర్ఎంఆర్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేపిస్తారు. మళ్ళీ ఒక అతను వచ్చి చెప్తాడు మీకు హెచ్ఆర్ రౌండ్ ఉందా లేదా అని. హెచ్ఆర్ రౌండ్ ఉంది అంటే రమ్మంటారు, లేకపోతే యూ కెన్ లీవ్ అని చెప్తారు. సో హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళారంటే మీకు మీరు సెలెక్ట్ అయినట్టే. సో హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళామంటే మనం సెలెక్ట్ అయినట్టు అనుకోవాలి. సో హెచ్ఆర్ రౌండ్లో వాళ్ళు డాక్యుమెంట్స్ ఫస్ట్ వెరిఫై చేస్తారు. ఎక్కువ ఇక్కడ మాకు జరిగిన సెంటర్లో అయితే హెచ్ఆర్ రౌండ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడగలేడు, ఎందుకంటే జస్ట్ అతను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తున్నాడు అంతే. బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్స్ లైక్ మనం ప్రీవియస్గా ఇంటర్వ్యూకి ముందు ఒక డాక్యుమెంట్స్ పంపమని చెప్తారు ఆన్లైన్లో. ఆ ఆన్లైన్ డాక్యుమెంట్స్కి ఈ ఫిజికల్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేసిన తర్వాత ఒక చిన్న 2-3 క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ బేసిక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అవి. ఎందుకు టీసీఎస్లో జాయిన్ అవుతున్నారు, మీకు మీరు రీలొకేట్ చేయడానికి ఓకేనా, మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ హెచ్ఆర్ క్వశ్చన్స్ మీరు మీకు ఈజీగా దొరికేస్తాయి. లైక్ నాకు అడిగిన హెచ్ఆర్ క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఎందుకు టీసీఎస్లో జాయిన్ అవుతున్నారు, సో వై షుడ్ యూ హైర్ యూ, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ ఇది కూడా అడుగుతారు, మీరు నింజాకి డిజిటల్కి డిగ్రీ వేస్తే జాయిన్ అవుతారా అని అడుగుతారు. సో అది కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది మాకు జరిగిన టీఆర్ఎంఆర్ హెచ్ఆర్ రౌండ్. సో ఇది డేట్స్ లైక్ ఎన్ని మంత్స్ పట్టానని అడుగుతారు చాలామంది. మీకు ఎగ్జామ్ నుంచి జాయినింగ్ డేట్ వరకు ఎంత టైం పట్టచ్చు అని అడుగుతారు. చాలామందికి ఒక్కొక్క టైం లైన్ ఉంటుంది, అది చెప్పలేము, ఎంత తొందరగా వస్తుందో లేట్ వస్తుందో చెప్పలేము. సో నా టైం లైన్ అయితే ఇది 26 మార్చ్కి ఎగ్జామ్ రాస్తే నాకు 28 మేకి జాయినింగ్ వచ్చింది. 28 మే రోజు ఫిజికల్గా జాయినింగ్ వచ్చింది. సో ఇది అంటే ఆల్మోస్ట్ 2 months పట్టింది, ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ పట్టింది రావడానికి. సో ఇక్కడ ఇంకా నేను కవర్ చేసిన టాపిక్స్ టీసీఎస్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ రిలేటెడ్ సబ్మిట్ ఈ వీడియోలో చేశాను. మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు టీసీఎస్లో, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ నా ఛానల్లో వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఈ జాయినింగ్ లెటర్, ఓబీఎఫ్ ఫామ్స్ అంటే ఏంటిది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఎప్పటిలో సబ్మిట్ చేయాలి, జాయినింగ్ డేట్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ మెన్షన్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో, కావాలంటే చెక్ చేయండి. సో ఈ వీడియో జస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి చేశాను. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ పైన ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి, ఐ కెన్ రిప్లై. థ్యాంక్ యూ.